వేసవి వచ్చేసినట్టే. అప్పుడే భానుడు తన ప్రతాపం చూపిస్తూనే ఉన్నాడు. ఇక వేసవిలో నీటి కష్టాల గురించి చెప్పాల్సిన పని లేదు. భూగర్భ జలాలు అడుగంటిపోవటం, వర్షపు నీరు భూమిలోకి ఇంకే అవకాశం లేకుండా ఎక్కడ చూసినా కాంక్రీట్ మయం కావడంతో భూగర్భ జలాలు నానాటికి తగ్గిపోతున్నాయి. దీంతో తాగు, సాగునీటి కష్టాలు తప్పడం లేదు. బోర్లు వేసినా నీళ్లు పడని పరిస్థితి. కానీ కొన్ని చోట్ల మాత్రం రైతులను గంగమ్మ కరుణిస్తోంది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా గుండాల మండలం మామకన్ను గ్రామంలో బోరులో నుండి నిత్యం నీరు ఉబికి వస్తోంది. మోటారు సహాయం లేకుండా పంట కాలువను తలపిస్తూ పారుతోంది గంగమ్మ. నీటి ఎద్దడితో పంటలు సరిగా పండక, తాగేందుకు మంచినీరు లేక గ్రామస్తులు ఇబ్బందులు పడుతున్న నేపథ్యంలో 50 ఏళ్ల క్రితం మంచినీటి కోసం ప్రభుత్వం బోరుబావి వేసింది. బోరు వేసిన నాటి నుండి మోటారు సహాయం లేకుండానే భారీగా నీరు ఉబికి వస్తూ గ్రామస్తుల దాహార్తిని తీర్చడమే కాకుండా పంటలకు అవసరమైన సాగునీటిని అందిస్తోంది. ఎన్నిసార్లు బోరు వేసినా పడని నీరు ప్రభుత్వం వేసిన బోరు నుంచి ధారాళంగా రావటంతో గ్రామస్తులంతా ఆశ్చర్యపోయారు. నీరు వాడుకుంటున్న కొద్దీ ఆ బోరుబావుల్లో నీటి నిల్వలు తగ్గటం, ఎండిపోవటం లేదా కొన్నాళ్లకు పూడిపోవటం కానీ జరుగుతుంది. అసలు ఆ ప్రాంతంలో భూగర్భ జలాలు పూర్తిగా అడుగంటిపోయిన సందర్భాలు ఉన్నాయి. కానీ ఈ బోరుబావి నుంచి మాత్రం నిత్యం నీరు ప్రవహిస్తూనే ఉంది. రైతులతో పాటు ఆ ప్రాంతంలోని ఆశ్రమ స్కూల్లో 300 మంది విద్యార్థులకు తాగునీటిని అందిస్తోంది. అందుకే ఈ బోరుబావి గురించి స్థానికులు, చుట్టుపక్కల ప్రాంతాల వారు కథలుగా చెప్పుకుంటారు. తమ అవసరాలను తీరుస్తున్న ఆ బోరుబావి ఎలా ఉందా అని కృతజ్ఞతగా చూసి వెళ్తుంటారు స్థానికులు.